ఇప్పుడు ఉన్నటువంటి హీరోస్లో ఎవరితో చేయాలని ఉంది సార్? యాజ్ అ డైరెక్టర్గా ఏ హీరోని పెట్టుకొని డైరెక్ట్ చేయాలని ఉంది? అందరు హీరోలతో చేయాలని ఉంది. అందరు హీరోలు అది చేస్తారు, మీరు చేస్తారు, బట్ అందరు హీరోలతో ఫేవరెట్ మీరు అనుకునేటువంటి మీ స్క్రిప్ట్స్కి? అంటే ప్రస్తుతం అయితే నాకు నానితో చేయాలని ఉంది. ఓ సూపర్. నాని గారు మంచి, అంటే మనలాగా వచ్చిన కదా, రెస్పెక్ట్ బాగా. ప్రస్తుతం నానితో చేయాలని ఉంది. అలా హీరోయిన్స్లో సార్ అట్లా ఏమి ఉండదు, అలా ఏమి ఉండదు, అస్సలు ఉండదు నాకు. అంటే సాయి పల్లవి గారు, సాయి పల్లవి గారితో కూడా మళ్ళీ చేయాలని ఏం లేదు నాకు. అంటే కథ సెట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఆమెకు తగ్గిన కథ సెట్ అవ్వాలి, అప్పుడు నేను తీసుకెళ్తే ఆమె ఓకే చెప్తుంది. కానీ కథ సెట్ నాకే అర్థమవుతుంది కదా, సెట్ అవుతుంది, ఆమె చేస్తుందా లేదా నాకు అన్ని తెలుసు కదా. ఆమె మైండ్ ఎలా ఉంటుంది, ఆమె ఎలా ఆలోచిస్తారు. సార్ ఇప్పుడు అంతా పాన్ ఇండియా వచ్చింది కదా, ఏమంటారు సార్ మీరు? మీ సినిమా ఏదైనా వస్తుంది అలా పాన్ ఇండియా? తప్పేముంది సార్? పాన్ ఇండియా వచ్చేసి, పాన్ ఇండియా అంటే ఇప్పుడు నేను ఎప్పుడు పాన్ ఇండియా అనుకుని చేయను. పాన్ ఇండియా నేను అనుకుని ఎవడు చేసినా కూడా అది పాన్ ఇండియాలో వర్కౌట్ అవ్వదు. ఏదో రాజమౌళి సార్ లాంటి పెద్దోళ్ళకి తప్ప, పెద్ద డైరెక్టర్ సుకుమార్ లాంటి సార్ తప్ప, కంటెంట్ నమ్ముకునే డైరెక్టర్స్ ఎవరికి కూడా మనం లోకల్ సినిమానే గ్లోబల్ సినిమాని బిలీవ్ చేస్తాను నేను. మనదైన కథ, మనదైన జీవితాలు, మనదైన సినిమా మనం తీసుకున్నప్పుడు ఎవరికైనా నచ్చితే మంచిదే, అది బోనస్. అది అంటే గతంలో మీరు బాలీవుడ్ లో సినిమా తీస్తున్నారని వచ్చాయి కదా, అందుకని అడిగాను. వచ్చేసారు న్యూస్, అలా ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి వాళ్ళు పిలిచారు, కరణ్ జోహార్ కంపెనీ ఉంది కదా, ధర్మ ప్రొడక్షన్స్ వాళ్ళు పిలిచారు, వెళ్ళి కలిసాము. అందరినీ పిలుస్తారు వాళ్ళు, నన్నే కాదు. సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఎవరైనా కొంచెం మంచి డైరెక్టర్ ఉన్నారంటే వాళ్ళని పిలిచి ఏమైనా కథలు ఉన్నాయా అని అడుగుతారు. చెప్పారా సార్ ఆ టైంలో ఏమన్నా? నా దగ్గర లేవు, వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్. వాళ్ళు చాలా కమర్షియల్గా వేరే లాంటివి అడిగారు, అవి నా దగ్గర లేవు సార్ అని వచ్చిన. సరే మీరు రాసినప్పుడు రండి అన్నారు, సరే సార్ అని వచ్చిన. ఎప్పుడైనా ఆలోచించారా మరి బాలీవుడ్ని ఇంప్రెస్ చేసే స్టోరీస్? మనకెందుకు బాలీవుడ్, మనది మనం చేసుకుంటే అయిపోతుంది కదా. ముందు ఈడ మంచి సినిమాలు తీసుకుని ఇక్కడ కదా మనం, మనకు మార్కెట్ ఉంది, జీవితం ఉంది. మళ్ళీ అక్కడికి పోయి ఇంకా కెరియర్ ఆగమవుతుంది. ముందు ఈడ ఇంట గెలిచి రచ్చగెలం అనేది అంటారు కదా. అయితే సార్ మీ సినిమాల్లో అంటే ప్రత్యేకంగా రాజకీయ ధోరణి అనేది కనిపిస్తూ ఉంటుంది, ఇది వాంటెడ్గా పెడుతూ ఉంటారా లేదంటే మీరు కథని అలా ఇన్స్పైర్ అవుతుంది? మనకి ఏంటంటే అది న్యాచురల్గా వస్తుంది, అది మనమేంటో మన సినిమా, అది అంటే మన నేచరే మన సినిమా, మన టెంపర్మెంటే మన సినిమా. మనం వద్దనుకున్నా అది వస్తుంది చాప కింద నీరులాగా. అయితే వేణుగారిలో టెంపర్మెంట్ ఉంది, పాలిటిక్స్ చెప్పండి. అట్లా మనం వాంటెల్లి చేస్తే రాదు, అది డైరెక్టర్ మౌత్ పీస్ లా ఉంటుంది, అర్థమైందా? సో కావాలని ఏమి చేయం, కావాలని ఇక్కడ మనం తెలివైన లాగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇది పెట్టాలి అది పెట్టాలి, అవసరం మనకు ఉండదు. ఏది చేసినా కథకి, కథ పరిమితి మేరకి విత్ ఇన్ ద ప్లాట్లోనే ఈస్థెటిక్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేస్తాం, అంతే తప్ప అన్నెసెసరీగా ఉన్న పొలిటికల్ ఎజెండాని తీసుకొచ్చి పాత్రలకి రుద్దడం ఉండదు.